ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడల్లో వైరా కట్టలేరు వాగుకు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సమాచారం తెలుసుకున్న నందిగామ తహసీల్దార్ కట్టలేరు వాగు వద్దకు చేరుకుని ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయించారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్ణంగా ఉన్న బ్రిడ్జ్ను త్వరలో పూర్తి చేసి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్థానికులకు భరోసా ఇచ్చారు. నందిగామ మండలం దాములూరు కూడలిలో నందిగామ నుంచి వీర్లపాడు గ్రామం చెందిన కూడలి ప్రదేశం దగ్గర విపరీతంగా వాటర్ ఫ్లోటింగ్ వస్తడం వల్ల రాకపోకలు బంద్ అయిపోవడం వల్ల మా సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. ప్రికాషనరీ మెజర్స్గా బోర్డులు పెట్టడం జరిగింది. సిబ్బందిని రౌండ్ ది క్లాక్ 24 hours కూడా ఉంచడం జరుగుతుంది. తర్వాత పోలీస్ సిబ్బందికి, ఆర్ఎండ్బి వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి కూడా ఇక్కడ రౌండ్ ది క్లాక్గా డ్యూటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పి ఆగిపోయి ఉంది కాబట్టి అది నిర్మాణం జరిగించాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా తొందరగా జరిగే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటాం. రైతులతో మాట్లాడి ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక అవి పిలిచి మాట్లాడి సెటిల్ చేస్తాము. ఈ అధిక వర్షాల వల్ల ఎవరు కూడా ఇబ్బందులు పడుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము. ముందు జాగ్రత్తగా అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. పల్ల ప్రాంతాల్లో ఉండాలి. లోతట్లో ఉన్న వాళ్ళని కూడా మేము సురక్షిత ప్రదేశాలకి తరలిస్తున్నాము. జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాము. రౌండ్ ది క్లాక్గా అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం. నందిగామ మండలం దాములూరు కూడలి